ఆర్కే కోసం పోలీసు బలగాల వేట ఈనాటిది కాదు. ఆర్కేని చుట్టుముట్టారని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారన్న హైలైట్ సమయంలోనూ మావోయిస్ట్ అగ్రనేత సేఫ్ గానే బయటపడ్డారు. కానీ మల్కాన్గిరి భారీ ఎన్కౌంటర్లో ఆయన మిస్సింగ్ మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఆర్కేని టార్గెట్ చేసుకుని పక్కా ఇన్ఫర్మేషన్ తో స్పాట్ కి చేరుకుని పోలీస్ బలగాలు ఆయన మిస్ అయ్యారని చెబుతుండటం పెద్ద ఫజిల్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిన అగ్రనేతగా ఆర్కేకి గుర్తింపు ఉంది. పీపుల్స్ వార్ హయాం నుంచే నక్సల్స్ ఉద్యమంలో కీలక నేతగా ఉన్న రామకృష్ణ మావోయిస్టు పార్టీగా మార్పు చెందాక ఉద్యమాన్ని విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దశాబ్దాలుగా ఆయన పోలీసు బలగాలకు టార్గెట్టే. ఎన్నో ఎన్కౌంటర్లో అగ్రనేతలందరూ చిక్కినా ఆర్కే మాత్రం సేఫ్ గానే తప్పించుకుంటూ వచ్చారు. వైఎస్ ప్రభుత్వంతో చర్చల కోసం నల్లమల అడవుల నుంచి ఆర్కే బయటకు వచ్చినప్పటి నుంచి ఆయనపై పోలీసు బలగాలు గురి పెడుతూనే ఉన్నాయి. ఈ చర్చల తర్వాత మావోయిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా పలు ఎన్కౌంటర్ల నుంచి ఆర్కే సేఫ్ గా తప్పించుకున్నారు. ఏఓబీ ప్రాంత ఇన్ఛార్జిగా 2 రాష్ట్రాల్లో ఉద్యమ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న ఆర్కే లక్ష్యంగా పోలీసు బలగాలు కొన్నాళ్లుగా ఆపరేషన్ హంటింగ్ కొనసాగిస్తున్నాయి. ఆర్కే కదలికలు కనిపెట్టేందుకు తమ స్థాయిలో పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంది. ఆర్కే ఉన్నాడని తెలిస్తే చాలు దుర్భేద్యమైన అడవుల్లోకి కూడా చొచ్చుకుపోతున్నాయి ప్రత్యేక బలగాలు. ఆయనున్నాడనే ఖచ్చితమైన సమాచారంతోనే మావోయిస్టులకు గట్టి పట్టున అటవీ ప్రాంతంలోకి చావోరేవో తేల్చుకుందామన్నట్లు పోలీసు బలగాలు చేరుకున్నాయంటున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి అన్ని వైపుల నుంచి పొజిషన్ తీసుకుని తూటాల వర్షం కురిపించడంతో మావోయిస్టులకు ప్రతిఘటించే అవకాశం కూడా లేకపోయింది. రక్షణ కవచంలో ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలు అక్కడి నుంచి ఎలాగోలా బయటపడగా మిగిలిన వారంతా మరణించారని, తీవ్ర గాయాల పాలైన వారిని కూడా తర్వాత పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు మృతుల బంధుమిత్రులు, ప్రజా సంఘాలు. ఉద్యమానికి అత్యంత కీలకమైన రామకృష్ణ లాంటి అగ్రనేతకు 4-5 వ్యక్తిగత అంగరక్షకులు ఉంటారు. చుట్టూ రక్షణ కవచంలా ఆయన కాపాడుతుంటారు. మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఆర్కే గన్మెన్లుగా ఉన్న వారు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆర్కే ఏమయ్యారన్న అనుమానాలకు తెరలేచింది. ఆర్కేకి కూడా గాయాలయ్యాయని కొందరు మావోయిస్టులు ఆయన భుజాలపై మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఆపరేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ 3 కలిపి చేసే. రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం 1000 మంది పోలీసులు కేటాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ బలగాలు 4000 మంది కేటాయించారు. 6000 మందితో ఈ ఆపరేషన్ జరుగుతుంది. జల్లెడు పడుతున్నారు, కూంబింగ్లు జరుగుతున్నాయి. గాయపడిన వారు ఇంకా పోలీసుల ఆధీనంలో ఉన్నారని మేము భావిస్తున్నాం. గిరిజనులు కూడా చాలా మంది పోలీసుల ఆధీనంలో ఉన్నారు. ఈ గాయపడిన వాళ్ళు ఆర్కే ఉన్నారని భావిస్తున్నాం. ఎందుకంటే గాజాల్ రవి, ఆర్కే ఇద్దరు కూడా ఉన్నారు అని చెప్పి మొదట పోలీసులు ప్రకటించారు. కానీ పౌర హక్కుల సంఘం వాదన ప్రకారం దాదాపుగా 600-700 మంది పోలీసులు మల్కన్గిరి అడవిని చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఎవరూ ఆ ప్రాంతం నుంచి బయటపడే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ దిగ్బంధించారు. ఎన్కౌంటర్లోనే భారీగా పోలీసు బలగాలు పాల్గొన్నాయని చెబుతున్నప్పుడు ఆర్కే అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్కే కోసమే ఆపరేషన్ ప్రారంభించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాలు ముందు ఆయన్నే లక్ష్యం చేసుకుని ఉంటాయని మావోయిస్టు వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి అగ్రనేత ఆధ్వర్యంలోనే ఆ సమావేశం జరుగుతోందని, అలాంటప్పుడు పోలీసు బలగాలు ఆయన్ని మిస్ అయ్యే అవకాశమే లేదన్నది మరో వాదన. ఉన్నటువంటి 10 మంది సభ్యుల్ని కూడా ఇంకా బూటకఫ్ ఎన్కౌంటర్లోని చిత్రీకరించడానికి రామకృష్ణ వాళ్ళ అదుపులో ఉన్నాడు. ఏ రోజు ఏ క్షణములు చంపుతారనేటువంటిది అది. ఇంకా చలపతి, అరుణ అనేటువంటి వాళ్ళు కూడా, ఉదయ్ అనేటువంటి వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారనేటువంటిది ఇది మేమైతే నమ్మం. స్పాట్ నుంచి ఆర్కే మిస్ అయినా ఆ తర్వాత భారీ ఎత్తున జరిగిన కూంబింగ్ లో దొరికి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ తీవ్రతతో మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతుండడం, హెచ్చరికలు చేయటం, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల ఆందోళనతో పోలీసులు ఆయన్ని సీక్రెట్ ప్లేస్ కి షిఫ్ట్ చేసి ఉంటారన్న ప్రచారం జోరందుకుంటోంది. బహుశా ఒడిశాలోనే ఏదో ఒక చోటికి ఆయన తరలించి ఉండొచ్చని, లేదంటే హాని తలపెట్టి ఉద్రిక్తత మరింత పెరగకుండా చూసేందుకు గోప్యంగా ఉంచుతున్నారనే కోణంలోనూ కొందరి అనుమానాలున్నాయి. ఇన్ని అనుమానాలకు కారణం ఒక్కటే, వారమైనా ఆర్కే నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాధారణంగా ఎన్కౌంటర్లో చెల్లాచెదరయ్యే క్యాడర్ తమవైన సంకేతాలతో వెంటనే యోగక్షేమాల సమాచారాన్ని ఇచ్చుకుంటుంది. కానీ ఆర్కే లాంటి అగ్రనేత నుంచి పార్టీకి గానీ అయిన వాళ్లకు గానీ ఇంతవరకు ఏ కబురు లేదు. ఏం చేస్తున్నాం అక్కడ? మేము ఆ రోజు అక్కడ మీటింగ్ ఏం పెట్టుకున్నాం? ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా వెల్త్ కావాలి, బాక్సైట్స్ ఎట్లా కావాలి, మినరల్ వెల్త్ కావాలి. వీఆర్ ఆర్గనైజింగ్ పీపుల్ దేర్, ఆదివాసీస్ అండ్ దళిత్స్ అండ్ పూరెస్ట్ అండ్ పోర్ పీపుల్ ఆర్గనైజ్ చేసి అక్కడ మీటింగ్ పెడితే బోత్ ఆంధ్ర పోలీస్ అండ్ ఒరిస్సా పోలీస్ హావ్ కిల్డ్.
దే వాంట్ టు సెల్, చంద్రబాబు నాయుడు వాంట్ టు సెల్ ఉన్నది కంట్రీ కంప్లీట్ క్యాపిటలిస్ట్ కి, మల్టీనేషనల్ కంపెనీ. అక్కడ పెద్ద బాక్సైట్ వెళ్తుంది, ఆ వెళ్తే అది ప్రజలది, అది ఆదివాసులు వెళ్తుంది, దాని గురించి పోరాడుతున్నాం. కాబట్టి దేర్ ఇస్ నో లా, ఏ మాత్రమే ఎక్కడ చట్టం లేదు ఎవరిని చంపడానికి. ఇది రామకృష్ణ అనుచరులు ఏదైతే ఉన్నారో దే షుడ్ ఇమీడియట్లీ ప్రొడ్యూస్, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. పోలీసులు చెబుతున్నట్లు ఆర్కే వారి అదుపులో లేకుంటే ఎక్కడైనా షెల్టర్ తీసుకుని ఉండాలి. అయినా ఏదో రూపంలో పార్టీలోని ముఖ్యులకు సమాచారం అందాలి. అలాంటిదేమీ లేదంటే ఎన్కౌంటర్లో ఆర్కే తీవ్రంగా గాయపడి ఉంటారని, వైద్య చికిత్స పొందుతూ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో ఎలాంటి సమాచారాన్ని చేరవేలేని పరిస్థితుల్లో ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఆర్కే పోలీసుల అదుపులో ఉండేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆర్కేతో పాటు 7-8 మావోయిస్టులు చిక్కారంటున్నా పోలీసులు మాత్రం తమ అదుపులో ఎవరూ లేరని, గాయపడ్డ నక్సలైట్లు లొంగిపోతే చికిత్స చేయిస్తామని చెబుతున్నారు. వాళ్ళకి అనుమానం ఏంటి ఆయన ఉన్నాడని, మాకు అనుమానం ఏంటి కూడా ఆయన ఫస్ట్ డే జరిగినట్టు దాంట్లో ఉండొచ్చని. ఉంటే తప్పించుకోనంటే ఎక్కడికి పోయారు, లేదు ఇంజరీస్ అయ్యి ఉంటే ఎక్కడికి పోయారు. విల్ నాట్ ఓపెన్ ఫైర్, లెట్ హిమ్ సరెండర్. మెడికల్ డాక్టర్స్ కూడా తీసుకోదాం హ్యాపీగా. ఆయనకి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఏ స్మాల్ కార్డర్ ఆర్ బిగ్ కార్డర్, విల్ గివ్ ది మెడికల్ ట్రీట్మెంట్, అబ్సల్యూట్ నో ప్రాబ్లం. రోడ్లు వేస్తాము అంటే ఆ గ్రామాలకి రోడ్లు వేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చి, మనీ ఇచ్చి, స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ని పెట్టి చేయించండి, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామంటే మీరు రోడ్డు రోలర్లు కాంట్రాక్టర్లు చంపుతూ ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది? సో ఇవాళ అన్నీ అయిపోయినాయి. సో బేసికలీ వీఆర్ విత్డ్రాయింగ్ నౌ, వీ హ్యావ్ ఆల్మోస్ట్ విత్డ్రాన్ ఫ్రమ్ దట్ ఏరియా. దేర్ ఇస్ నో ఆపరేషన్ మోర్, దేర్ ఇస్ నో మోర్ ఆపరేషన్. కాకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము షేర్ చేసుకుంటాం అవతల వాళ్ళకి, ఇక్కడ ఇంజరీ వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారని ఒరిస్సా పోలీసుతో షేర్ చేసుకున్నాం. ఇట్స్ అప్ టు దెమ్ నౌ. ఎన్కౌంటర్ ఒడిషా రాష్ట్ర పరిధిలో జరిగిన ఆపరేషన్లో ఆంధ్ర పోలీసు బలగాలే కీలకంగా వ్యవహరించాయని సమాచారం. ఆంధ్ర పోలీసులకి ఆర్కే మొదటి నుంచి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. ఒకవేళ మల్కనగిరి ఎన్కౌంటర్లో ఆర్కే తప్పించుకుని ఉంటే ఆయన కోసం చిన్నపాటి పొద కూడా వదలకుండా పోలీసు బలగాలు గాలిస్తుంటాయి. ఇప్పటికే గాయపడ్డ మావోయిస్టులు ఎవరూ అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా ఏఓపీని దిగ్బంధం చేశారు. ఏజెన్సీ గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులతో పాటు మైదాన ప్రాంతాల్లోని వ్యాపారులపై నిఘా పెట్టారు. ఈ పరిణామాలతో ఆర్కే ఏమయ్యారన్నది ఇప్పటికీ మిస్టరీనే.